Build your dreams, live rich, and leave rich. నమస్కారమండి. ఈరోజు మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది మనందరికీ బాగా తెలిసిన మాటే, కాని దాని వెనుక దాగి ఉన్న ఒక పెద్ద ఆర్థిక రహస్యం గురించి బహుశా చాలామందికి తెలిసి ఉండదు. ఇది మన బంధాల్ని, మన డబ్బుని రెండింటినీ మార్చే శక్తి ఉన్న విషయం. భార్య సంతోషంగా ఉంటే జీవితం సంతోషంగా ఉంటుంది. మనందరం ఇది చాలాసార్లు వినుంటాం, చాలాసార్లు జోక్గా కూడా వాడుతుంటాం కదా. కాని ఒక్క నిమిషం ఆలోచించండి, ఇది కేవలం ఒక సరదా మాట కాకపోతే, ఇది మన ఆర్థిక జీవితాన్ని మార్చే ఒక శక్తివంతమైన మంత్రం అయితే? అదే కదా అసలు ప్రశ్న. ఇదెలా ఒక ఫైనాన్షియల్ ప్రిన్సిపల్ అవుతుంది? రండి, ఈరోజు ఈ విషయాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఇది కేవలం ఒక మాట కాదు, ఇది మన డబ్బుని, మన ప్రశాంతతని కాపాడే ఒక స్ట్రాటజీ అని చెప్పొచ్చు. చూడండి, జీవితంలో ప్రతీదీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక సైకిల్ లాంటిది. డబ్బు విషయంలో ప్రశాంతంగా ఉంటే ఇంట్లో సంతోషముంటుంది. ఇంట్లో సంతోషంగా ఉంటే మనం డబ్బు విషయంలో ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. చూసారా, ఒకటి బాగుంటే రెండోది ఆటోమేటిక్గా బాగుపడుతుంది. ఇది ఒక పాజిటివ్ లూప్ అన్నమాట. ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలి, నేను ఏ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ని కాదు. నేను మీలాంటి ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఇక్కడ నేను చెప్పబోయేవి ఏ పుస్తకాల్లో చదివినవి కావు. నా జీవితంలో నేను అనుభవించి నేర్చుకున్న కొన్ని ప్రాక్టికల్ విషయాలు, నిజంగా పనిచేసిన సింపుల్ టిప్స్. సరే, మన మొదటి సెక్షన్లోకి వెళ్దాం. దీని పేరు అనుబంధం అనే కరెన్సీ. ఎందుకంటే కొన్నిసార్లు డబ్బు కన్నా విలువైన పెట్టుబడులుంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మనం పెట్టగలిగే అత్యంత విలువైన పెట్టుబడి ఏంటో తెలుసా? డబ్బు కాదు, సమయం. అవును, ప్రతిరోజు జస్ట్ ఒక 15 నిమిషాలు ఫోన్లు, టీవీ అన్నీ పక్కన పెట్టేసి ఇద్దరూ కలిసి ఒక కాఫీ తాగండి, లేదా ఒక చిన్న వాక్కి వెళ్ళండి. ఆ రోజు ఎలా గడిచింది అని ఒకరినొకరు అడగండి. నమ్మండి, ఈ చిన్న మార్పు మీ మధ్య వచ్చే 90% అనవసరమైన గొడవలను ఆపేస్తుంది. ఎందుకంటే మీరు కనెక్ట్ అవుతున్నారు. చాలా పవర్ఫుల్ మాట ఇది కదూ. మౌనమనేది బంధంలోకి చొరబడిన ఒక తెలియని శత్రువులాంటిది. అది నెమ్మదిగా అన్నిటినీ పాడుచేస్తుంది. కాని మాట్లాడటం అంటే కమ్యూనికేషన్, అది విరిగిన వాటిని కూడా అతికించగలదు. అందుకే ఏదేవినా మాట్లాడుకోవడం మాత్రం ఆపొద్దు. ఇది చాలామంది మగవాళ్లు చేసే పొరపాటు. మన పార్ట్నర్ ఏదైనా సమస్య చెప్తే మనం వెంటనే దానికి సొల్యూషన్ వెతకడానికి ట్రై చేస్తాం. ఇలా చెయ్, అలా చెయ్ అని సలహాలిస్తాం. కాని ఒక్కొక్కసారి వాళ్లకి మన సలహాలవసరం లేదు, మన సపోర్ట్ కావాలి. మనం వాళ్ల పక్కన కూర్చుని పర్లేదు, నేనున్నాను అని చెప్పడం, వాళ్లు చెప్పేది ఓపికగా వినడం, అంతే. ఆ నిశ్శబ్ద మద్దతు 1000 పరిష్కారాలతో సమానం. ఓకే, మన నెక్స్ట్ సెక్షన్ నిజమైన శ్రద్ధ యొక్క హావభావాలు. నమ్మకాన్ని ఎలా పెంచుకోవాలి? చిన్న చిన్న పనులతోనే అది సాధ్యం. ఈ ఒక్క ప్రశ్న అడిగి చూడండి. నేను నీకోసం సరిదిద్దగల ఒక్క విషయం చెప్పు, నేను దాన్ని బెటర్ చేయాలనుకుంటున్నాను. ఈ మాటలో ఎంత కేర్ ఉందో తెలుసా? మీరు వాళ్ల సంతోషం గురించి ఆలోచిస్తున్నారని ఇది తెలియజేస్తుంది. ఒకవేళ మీరా సమస్యను పరిష్కరించలేకపోయినా సరే, కనీసం ఆ మాట చెప్పడం ముఖ్యం. నేను ట్రై చేశాను, కానీ ఇది నా వల్ల కావట్లేదు అని నిజాయితీగా చెప్పండి. ఆ ప్రయత్నమే బంధాన్ని బలపరుస్తుంది. బంధమనే ఇంటికి పునాది లాంటిదే రెస్పెక్ట్. పునాది లేకుండా ఎంత పెద్ద ఇల్లు కట్టినా కూలిపోతుంది. అలాగే గౌరవం లేకుండా ఏ బంధం నిలబడదు. ముఖ్యంగా నలుగురిలో ఉన్నప్పుడు, పిల్లల ముందున్నప్పుడు మీ మాటల్లో, మీ టోన్లో ఆ గౌరవం కనిపించాలి. ఇది నాన్ నెగోషియబుల్. ఇందులో రాజీ పడటానికి వీల్లేదు. చాలామంది పెళ్లిని ఒక 50-50 పార్ట్నర్షిప్ అనుకుంటారు. నువ్వు సగం చేయి, నేను సగం చేస్తాను అని. కాని అది కరెక్ట్ కాదు. ఇది 100-100 కమిట్మెంట్. అంటే ఇద్దరూ తమ 100% ఇస్తారు. ఇవి నా పనులు, అవి నీ పనులు అని లెక్కలేసుకోకుండా, ఇది మన ఇల్లు, మన బాధ్యత అనుకోవాలి. చిన్న చిన్నగా ఇంట్లో సాయం చేయడం, పిల్లల బాధ్యతలు పంచుకోవడం, ఇవన్నీ మనమొక టీం అని చెప్పే సంకేతాలు. సరే, ఇప్పుడిదాకా మనం రిలేషన్షిప్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ సూత్రాల్ని నేరుగా డబ్బు విషయానికి ఎలా అన్వయించాలో చూద్దాం. నాది అనే ఆలోచన నుంచి మనది అనే ఆలోచనకు ఎలా మారాలి? డబ్బు విషయంలో అతి ముఖ్యమైన రూల్, ఏ నిర్ణయమైనా సరే ఇద్దరూ కలిసే తీసుకోవాలి. చిన్న ఖర్చు దగ్గర నుంచి పెద్ద ఇన్వెస్ట్మెంట్ వరకు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే ఒకరినొకరు నిందించుకునే అవకాశం ఉండదు. ఒత్తిడి తగ్గుతుంది.
ఎందుకంటే ఆ నిర్ణయం మీ ఇద్దరిది, మనది. ఓకే, ఇప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. దాని పేరు ఫ్రీడమ్ మనీ. ఏంటిది? ఈ 1% వెనుకున్న కథేంటి? మీ సంపాదనలోంచి ఒక చిన్న భాగం, ఉదాహరణకి ఒక 1%, దాని మీ పార్ట్నర్కి ఫ్రీడమ్ మనీగా ఇవ్వండి. దీనికి ఒకే ఒక్క రూలుంది. ఆ డబ్బుని ఏం చేశారని మీరు అడగకూడదు. అది పూర్తిగా ఆమె ఇష్టం, ఆమె స్వేచ్ఛ. ఇది ఆమెకు ఒక ఆర్థిక స్వాతంత్రాన్నిస్తుంది, మీమీద నమ్మకాన్ని పెంచుతుంది. గుర్తుంచుకోండి, ఇది ఒక నియమం కాదు, ఒక ప్రేమపూర్వక భావం. ఓకే, ఇక మన చివరి సెక్షన్కి వచ్చేశాం. ఆలోచనాత్మక బహుమతుల కల. ఇది కేవలం డబ్బు గురించి కాదు, దాని వెనక ఉన్న ఆలోచన గురించి. దీన్ని ఒక అలవాటు చేసుకోండి. ప్రతి నెల జీతం పడిన రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న బహుమతి తీసుకెళ్ళండి. అది ఒక పువ్వు కావచ్చు, ఆమెకిష్టమైన స్వీట్ కావచ్చు. దాని విలువ ముఖ్యం కాదు. నాకు జీతమొచ్చింది, నా మొదటి ఆలోచన నువ్వే అని చెప్పే ఆ సంకేతం వెలకట్టలేనిది. పుట్టినరోజులకి, యానివర్సరీలకి గిఫ్ట్లు ఇవ్వడం కామన్. కానీ ఏ కారణం లేకుండా ఊరికే ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్లు చాలా పవర్ఫుల్. ఎందుకంటే అవి నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ఇస్తున్నాను అని చెప్తాయి. ఈరోజు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను అని కాదు. ఆ చిన్న తేడా చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తోంది. ఒక్కసారి కూర్చుని మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న అడగండి. నా భార్యను నిజంగా, మనస్ఫూర్తిగా సంతోషపెట్టేది ఏంటి? అది ఏదైనా కావచ్చు. తను ఎప్పటినుంచో నేర్చుకోవాలనుకుంటున్న ఒక డాన్స్ క్లాస్, తను కొనాలనుకుంటున్న ఒక డ్రెస్, లేదా భవిష్యత్తు కోసం ఒక చిన్న గోల్డ్ సేవింగ్ స్కీమ్. ఆమె అవసరాలను కాదు, ఆమె కలలను ఫండ్ చేయండి. అదే మీరిచ్చే అసలైన బహుమతి. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఆ అసలైన సంపద సూత్రమేంటో ఒకసారి చూద్దాం. మళ్ళీ మనం మొదలుపెట్టిన దగ్గరకే వచ్చాం. కాని ఇప్పుడు ఈ మాట వింటుంటే మీకు దీని వెనుకున్న లోతైన అర్థం తెలుస్తోంది కదా? అవును, ఇది కేవలం ఒక జోక్ కాదు. ఇది ఒక ఫైనాన్షియల్ ప్రిన్సిపల్, ఒక లైఫ్ ప్రిన్సిపల్. అంతకన్నా ముఖ్యంగా ఇది ఒక పీస్ ప్రిన్సిపల్, అంటే మనశ్శాంతికి సూత్రం. ఎందుకంటే మీ భాగస్వామి సంతోషంగా ఉన్నప్పుడు మీ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అంతకన్నా పెద్ద సంపద ఇంకేముంటుంది? గుర్తుంచుకోండి, ఇద్దరూ కలిసి సృష్టించేది కేవలం ఆస్తిపాస్తులు కాదు. మీరు సృష్టించేది ఒక వారసత్వం. ప్రేమ, నమ్మకం, గౌరవం. ఇవి డబ్బుతో కొనలేనివి. అదే మీరు వదిలివెళ్లే నిజమైన ఆస్తి. అందుకే అంటాం, లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్.